10వ స్కందం మొదటి అధ్యాయం 15వ నంబర్ శ్లోకంలో ఉన్నాము. అంటే 15వ నంబర్ శ్లోకం నుంచి మనము కంటిన్యూ చేస్తాము. సో 10వ స్కందంలో మొదటి అధ్యాయంలోని 15వ నంబర్ శ్లోకం శ్రీ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి. సో శ్రీ శుక ఉవాచ సమ్యక్ వ్యవసితా బుద్ధిస్తవ రాజర్షి సత్తమా వాసుదేవా కథాయాం తే యజ్జాతా నైష్టికీరతి. సో శ్రీ సుఖదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, హే రాజన్, మీరు కూడా అంటే ఎలాగైతే పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని సంబోధించారో, మీరు ముని సత్తమ అని, అంటే మునుల్లో శ్రేష్టమైన ముని అని. అలాగే ఇక్కడ సుఖదేవ్ గోస్వామి కూడా పరీక్షిత్ మహారాజు ఏమంటున్నారంటే, నువ్వు కూడా రాజర్షివి, అవునా? తవ రాజర్షి సత్తమ, అంటే రాజర్షి అంటేనే గొప్ప. అందులో కూడా నువ్వు చాలా శ్రేష్టమైన రాజర్షివి. సో ఎలాగైతే పరీక్షిత్ మహారాజాన్ని ముని సత్తమ అన్నారు, అలాగే ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు నువ్వు రాజర్షి సత్తమ అంటున్నావు. సో ఎందుకు అంటే నువ్వు వాసుదేవ కథాయాంతి, వాసుదేవుడి యొక్క కథ, వాసుదేవుడు అంటే కృష్ణుడు, వసుదేవుడి యొక్క పుత్రుడు. సో వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్టికీ రతి, అంటే నీకు వాసుదేవుడి యొక్క పట్ల, ఆయన కథ పట్ల, కృష్ణుడి యొక్క కథ పట్ల, కృష్ణ కథ వినాలి అనే పట్ల నీకు ఎంతో నైష్టిక రతి, చాలా ఆసక్తి ఉంది. అంటే నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయావు, నేను కృష్ణుడి కథ వినాలి అన్న ఇంటెలిజెన్స్, నీ బుద్ధి అంతా కూడా ఫిక్స్ అయిపోయింది దాని మీద. సమ్యక్ వ్యవసిత బుద్ధిస్, అవునా? సో నీ మొత్తం బుద్ధి అంతా తెలివంతా, మనస్సు అంతా దేని మీద ఫిక్స్ అయిపోయి ఉందంటే, ఇలా భగవంతుడు వాసుదేవుడి కథ వినాలి అని. ఇదే మనిషి యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఈ ఆకర్షణ కృష్ణుడి పట్ల, ఈ ఆకర్షణ అనేది, కృష్ణుడి కథ పట్ల ఆకర్షణ అనేది, ఇది ఎప్పుడు కూడా అంతమవ్వదు, తగ్గదు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికమైన ఆకర్షణ. ఆధ్యాత్మికం అనేది ఎప్పుడైనా సరే నశించిపోదు. ఒక్కొక్కసారి అదేంటంటే కొంచెం సమయం మనకు అట్లా అనిపించవచ్చు, ఇంట్రెస్ట్ వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే కొన్ని భౌతిక విషయాలు, వస్తువుల పట్ల ఆసక్తి అయిపోతే టెంపరీగా అది తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ మనం శుద్ధమైనప్పుడల్లా, శుద్ధంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం డెఫినెట్ గా కృష్ణుడి కథ వినాలి అనే ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు ఎప్పుడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంకో పాయింట్ ప్రభుపాల్ వారు రాస్తున్నారు, కృష్ణ కథ అనేది అంటే ఏమీ పని లేని వాళ్ళు, లేకపోతే కృష్ణుడి పట్ల ఏదో సెంటిమెంట్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వింటారు, వినాలి, అలా కాదు. కృష్ణ కథ ఇక్కడ ఎవరు వింటారంటే పరీక్షితు వంటి రాజర్షి, అంటే రాజర్షులు కూడా కృష్ణ కథ అనేది వినాలి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకు కంపల్సరీ. ఇమం రాజర్షయో విదుహు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఇలాగే పరంపరలో రాజర్షులు ఈ కథను విన్నారు, అవునా? అందుకే కృష్ణుడు ఎవరు చెప్పారు? ఆయన ఒక రాజర్షికే చెప్పాడు. చెప్పాలంటే అర్జునుడికి చెప్పాడు, ఆయన యొక్క మన్మడే పరీక్షితుడు. సో ప్రభుపాల్ వారు రాస్తున్నారు, కాకపోతే ఇప్పుడు దురదృష్టకరం ఏంటంటే, ఇప్పుడున్న కాలంలో గవర్నమెంట్ రన్ చేస్తుంది, అంటే రాజుల కాలం వెళ్ళిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేసేది అంతా. కానీ గవర్నమెంట్ లో ఉండే అధికారులందరూ థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ జనాలు. ఎందుకు అంటే వాళ్ళకి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు, భగవంతుడు అంటే ఏంటో తెలియదు, అసలు మీనింగే తెలియదు, దీని గురించి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఏం లేదు. కాబట్టి సమాజం అంతా కూడా దిగజారిపోతుంది. సో యథా రాజా తథా ప్రజ. సో గవర్నమెంట్ అధికారులకి ఏమి తెలియదు భగవద్గీత గురించి కానీ, భగవంతుడి యొక్క భక్తి గురించి కానీ, కృష్ణ కథ గురించి కానీ. కాబట్టి అన్నికన్నా ముఖ్యమైనది ఏంటంటే, కృష్ణ కథ అనేది గవర్నమెంట్ నడిపించేవారు, ఆ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వినాలి.
లేకపోతే వాళ్ళు ప్రజలకి ఏం సేవ చేస్తారు, ప్రజలకి ఏం మార్గదర్శనం చేస్తారు, ఏం నేతృత్వం వహిస్తారు? అంతే కదా. లీడర్స్ అంటే మిగతా వాళ్ళని లీడ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని సరైన మార్గంలో నడిపేవారు, అది నేతలు. అది వాళ్ళకే తెలియదు సరైన మార్గం ఏంటో, ఇంక మరి వేరే వాళ్ళకి ఎలా చెప్తారు, ప్రజలకి ఎలా చెప్తారు, ప్రజలకి ఎలా మార్గదర్శనం చేస్తారు? సో అందుకనే అది ప్రజల్లో ఉన్న దుఃఖ కష్టాల నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని ప్రజల్ని ఆ, వాళ్ళకి ముక్తిని ప్రసాదించలేరు. సో అందుకనే ఎవరి మనస్సు అయితే ఇలా కృష్ణ భావనామృతంలో మునిగి దానిపైన ఫిక్స్ అయిపోయి ఉందో, ఉమ్, వాళ్ళకే సరైన బుద్ధి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకే జీవితం యొక్క విలువ తెలుసు అనే విషయం అర్థం చేసుకోవాలి. అలాంటి ఒక వ్యక్తి మహారాజ్ పరీక్షితుడు, అందుకే ఆయన రాజర్షి సత్తమ అంటున్నారు. సో ఎలాగైతే శుకదేవ్ గోస్వామి ముని సత్తమ, మునిలో శ్రేష్ఠుడు. సో వీళ్ళిద్దరిలో ఒకటి కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరికి కూడా కృష్ణుడి కథ వినడానికి ఇంట్రెస్ట్ ఉంది. అవునా? సో ఈ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. పరీక్షిత్ మహారాజు ఇప్పుడు కృష్ణ కథలో మునిగిపోయి నిద్ర ఆహారాలు అన్ని కూడా మానేస్తారు, అవి గుర్తుకే రావు. సో ఈ విధంగా అంటే అన్ని కష్టాలు ఇప్పుడు మృత్యు అనేది అంత భయంకరమైన ఆ, భయాన్ని ఆయన అధిగమించేశాడు. అవునా? ఆకలి దాహం ఇంకా వదిలేసాడు నిద్ర అనేవి, ఎందుకంటే ఇవే వేధిస్తూ ఉంటాయి మనకి, ఆకలి దాహం నిద్ర, ఏ, మృత్యు, ఇవన్నీ ఒక రకమైన బాధను, వేదనను, టెన్షన్ కలిగిస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్ ని కలిగిస్తూ. కానీ ఇవన్నీ ఏవి డిస్టర్బ్ చేయలేకపోయారు పరీక్షిత్ మహారాజుని. అది ఎలా సాధ్యమైందంటే ఆయన కృష్ణుడి యొక్క కథలో వినడంలో నిమగ్నమైపోయాడు. సో ఇది పవర్ అన్నమాట, శ్రవణం యొక్క పవర్. అంటే మనము ఎలా కష్ట దుఃఖాల నుంచి మనము బయటపడగలము అంటే భక్తి చేసుకొని ఆ భక్తిలో మునిగిపోయి ఇంక మనకి వేరే ఏవి గుర్తుకు రాకుండా, అంటే వేరే ఏవి డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. అది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనము భగవంతుడి దగ్గరకు వచ్చేసి డైలీ మనం ఏ ప్రాబ్లం లో ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ భగవంతుడి దగ్గరకు వచ్చి, ఆ భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు భగవంతుడు చెప్పేది వినము. శాస్త్రాల్లో ఏముంది, ఫస్ట్ నాకు టెన్షన్ ఉంది, మా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. క్లాస్లో ఉంటే భాగవతం చదువుకుంటే వింటూ ఉంటే కూడా మనసులో మాత్రం కృష్ణుడి గురించి వినడం పైన ధ్యాస కాకుండా ఇక్కడికి వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నారు, మరి ఇక్కడ ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా, ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా, ఇలా ఆలోచిస్తూ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. భౌతిక జగత్ అంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధానం ఏంటంటే మీరు కృష్ణ కథలో మునిగిపోయి ఆ ప్రాబ్లం అనే దాన్ని మర్చిపోతారు, అసలు ఉన్నది ఒక ప్రాబ్లం అనేది. అదేంటంటే అంటే మరి ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదా, అది మ్, అయ్యేది ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఎప్పటి వరకు ప్రాబ్లం అంటే మిమ్మల్ని ఎప్పటి వరకు అయితే అది డిస్టర్బ్ చేస్తుందో అప్పటి వరకే అది ప్రాబ్లం. ఏ నిమిషాన్ని అయితే అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు అది ప్రాబ్లమే కాదు. అది ప్రాబ్లం యొక్క అండర్స్టాండింగ్. సమస్య అనేది ఎప్పటి వరకు అయితే మిమ్మల్ని వేధిస్తుందో అప్పటి వరకే అది సమస్య. ఏ ముహూర్తానైతే, ఏ క్షణాన్నైతే ఆ సమస్య అనేది మిమ్మల్ని వేధించట్లేదు, మీకు ఇబ్బంది పెట్టట్లేదు, ఇంకా అది సమస్యే కాదు. అంటే అర్థమవుతుందా? సో కాబట్టి అలా మనం కృష్ణుడి కథలో భక్తిలో మునిగిపోయి ఆ సమస్య మన ఇప్పుడు వేధించట్లేదంటే మనకు సమస్య నుంచి ముక్తి పొందినట్టే కదా మనం. సో ఈ విధంగా భక్తి ఇదొక్కటే విధం, మెయిన్ విధం ఇదే. మీకు భక్తి ఈ కృష్ణ కథ శ్రవణం ఎలా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే చాలా మంది నేను చూసాను, క్లాస్ అంతా వింటారు కృష్ణ కథ, అంతా విన్న తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి ఆ ప్రభుజీ ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఇప్పుడు దీని ద్వారా నాకు చాలా టెన్షన్ అవుతుంది, ఏం చేయాలి అని. సో ఆయన క్లాస్ అంతా కూడా ఆ వ్యక్తి క్లాస్ అంతా కూడా కృష్ణుడి కథ వినడంలో ఆయన ధ్యానం లేదనమాట. ఓ ఇక్కడికి వస్తే కృష్ణుడి కథ అంటే ఈ సత్సంగంలోకి వస్తే, లేకపోతే ఈ మందిరానికి వస్తే, లేకపోతే ఇస్కాన్కి వస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, అది చూస్తూ ఉంటాడు. ఎప్పుడు సాల్వ్ అయిందో ఆ ప్రాబ్లం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సో ప్రాబ్లం గురించి ఆలోచించకూడదు, ఓకేనా? సో మనం చేయవలసింది మన చేతుల్లో ఉన్నది చేసేసిన తర్వాత ఇంకా భగవంతుడి పైన వదిలేసాలి. మనం చేయదలిసింది చేస్తాం, చేయగలిగింది చేయాలి అంతే. కానీ మనకు విషయం అర్థం కావాలి, అంతా మన చేతుల్లో లేదనే విషయం. కాబట్టి మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేసేయాలి. ఇంక రిజల్ట్
ఇక దానిపైన భగవంతుడి పైన వదిలేసేయాలి. ఎందుకంటే భగవంతుడి కంట్రోల్లోనే అంతా ఉంది. సో భగవంతుడు కావాలనుకుంటే దాన్ని తీసేయవచ్చు, ఉంచవచ్చు. అది ఆయన చేతుల్లో ఉండదు. మనం ప్రయత్నం చేసి వదిలేయాలి. లేకపోతే మనం భగవంతుడిని భక్తి చేసుకుంటే ఆయన చూసుకుంటాడు. సో ఈ విధంగా ఇక్కడ మనము చూస్తున్నాం అన్నమాట. ఈ విధంగా కృష్ణ భక్తి, కృష్ణ భావనామృతం, ఈ ఉద్యమం, ఇస్కాన్ యొక్క పర్పస్ ఇదన్నమాట. ఈ మహారాజ్ పరీక్షితుడు, సుఖదేవ్ గోస్వామి నుంచి మనం ప్రేరణ తీసుకొని ఈ విధంగా మనం కూడా భక్తి చేసుకొని అదే ప్రచారం చేసి దాన్నే మొత్తం స్ప్రెడ్ చేస్తే, ఇప్పుడు ప్రభుపాల్ వారు ఏం రాస్తున్నారంటే ఈ యొక్క ఉదాహరణ తీసుకొని దీంతో ప్రేరణ తీసుకొని మనం కృష్ణ భక్తిని ప్రచారం చేసి ఈ విధంగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే ఈ కృష్ణ కథ వింటున్నారో వాళ్ళిద్దరూ కూడా ఈ విధంగా పరీక్షితు మహారాజు సుఖదేవ్ గోస్వామి లాగా ఆధ్యాత్మిక స్థరానికి చేరుకోగలిగితే, అంటే భౌతిక ఇబ్బందులు, భౌతిక పరిసరాలకి అతీతంగా వెళ్ళి ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళిపోగలిగితే వాళ్ళు భగవద్ధామానికి నిశ్చితంగా వెళ్ళిపోతారు. సో అదనమాట మెయిన్ పాయింట్. 16వ నంబర్ శ్లోకం చూద్దాము. వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం ప్రచ్చకం శ్రోత్రీం తత్పాద సలిలం యత. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే సుఖదేవ్ గోస్వామి చాలా మంచి శ్లోకం. ఇప్పుడు మీరు అంటే పరీక్షిత్ మహారాజుని అంటారు, వాసుదేవ కథా ప్రశ్న, వాసుదేవుడి యొక్క కథ చెప్పు అని నన్ను ప్రశ్నించావు కదా. ఇది ఎంత గొప్ప ప్రశ్న. దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసా? పురుషాం స్త్రీన్ పునాతి. సో ఇది శుద్ధపరిచేస్తుంది వ్యక్తిని. ముగ్గురిని, ఎవరెవరిని శుద్ధపరుస్తుందంట? మూడు రకాల పురుషుల్ని, అంటే వ్యక్తుల్ని, 3 రకాల వ్యక్తుల్ని. పురుషాం స్త్రీన్ పునాతి. పునాతి అంటే క్లీన్ చేయడం అన్నమాట, శుద్ధపరచడం అన్నమాట. 3 రకాల వ్యక్తులంట. నీ ప్రశ్న ద్వారా 3 రకాల వ్యక్తుల్ని శుద్ధపరిచేస్తుంది. ఏవేవి, ఎవరెవరిని? వక్తారాం ప్రచ్చకం శ్రోత్రిమ్స్. వక్తారాం అంటే వక్త అంటే కృష్ణ కథ చెప్పేవాడు, వక్త. నెక్స్ట్ అంటే ఇక్కడ ఎవరు? సుఖదేవ్ గోస్వామి. నెక్స్ట్ ప్రచ్చకం అంటే ఎవరైతే ప్రశ్నను అడిగారో, ఎవరది? పరీక్షిత్ మహారాజ్ ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసి శ్రోత్రిమ్స్ అంటే వీళ్ళిద్దరి ప్రశ్న ఇంకా ఈ సమాధానము వినడానికి చాలా మంది అక్కడ వచ్చి కూర్చున్నారు. మీరు పిక్చర్ చూసే ఉంటారు కదా. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి భాగవతం చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామి ముందే కూర్చొని ఉన్నారు. ఇంకా చుట్టుపక్కల చాలా మంది సాధువులు, మునులు, నారద ముని, వ్యాసదేవులతో సహా అక్కడ కూర్చొని ఉన్నారు. మీరు ఆ ఫోటో చూసే ఉంటారు, ఫేమస్ ఫోటో భాగవతంది. ప్రతి భాగవతం బుక్ లో ఉంటుంది. సో ఇలా ముగ్గురికి కూడా లాభం కలుగుతుందంటే ఏ విధంగా అంటే వీళ్ళు ఎలా శుద్ధమైపోతారంటే, ముగ్గురు ఎలా శుద్ధమైపోతారంటే తత్పాద సలిలం యత. ఎలాగైతే తన పాద పద్మాల నుంచి తాకి వచ్చిన జలం ఏదైతే గంగా ఎలా అయితే శుద్ధం చేస్తుందో, ఏదైతే భగవంతుడి యొక్క పాద పద్మాలని కడిగి వచ్చిందో, ఈ యొక్క ముల్లోకాల్లో మొత్తం ప్రయాణించి అన్నిటిని ముల్లోకాలని శుద్ధపరుస్తుంది గంగాదేవి. అలాగే ఈ గంగ ఎలా అయితే మన అందుకని గంగలో స్నానం చేస్తారు కదా, శుద్ధం అవడానికి, పాపాలన్నీ తొలగించుకోవడానికి. సో మీరు గంగలో స్నానం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ కోర్స్ మీరు గంగ దగ్గరికి వెళ్తే స్నానం చేయండి. చెప్పేది ఏంటంటే ఇప్పుడు అయ్యో గంగ లేదు కదా అని బాధపడాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో. సో జస్ట్ ఈ యొక్క హరినామ కథ, హరికథ, కృష్ణుడి కథ మీరు విన్నా సరే, చెప్పినా సరే, లేకపోతే ఇలా ఎవరినైనా అడిగినా సరే చెప్పమని, మీకు లాభం కలుగుతుంది, మీరు శుద్ధమైపోతారు. సో ఇంకా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు ఆయన ఏం చెప్పారంటే, మన ఈ కృష్ణ కథ కూడా ఎలా శుద్ధపరుస్తుంది అంటే, గంగ యాక్చువల్ ఏంటి? చరణామృతం. అవునా? గంగ ఏంటి? చరణామృతం.
భగవంతుడి చరణాలని స్పర్శించింది కనుక అది అమృతంగా మారిపోయింది. సో ఈ చరణామృతము ఎవరైనా సరే దాన్ని సేవిస్తే శుద్ధమైపోతారు. అందుకే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ టెంపుల్కైనా వెళ్ళండి, మనకు చరణామృతం ఇస్తారు. స్పెసిఫికల్లీ మీరు మార్నింగ్ టైం వెళ్ళారనుకోండి, మాయాపూర్లో కానీ మీరు మీ మీ దగ్గరలో ఉన్న టెంపుల్లో కానీ మా టెంపుల్లో కానీ ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్లో మీరు చూస్తారు, గురు పూజ తర్వాత చాలా మటుకు చరణామృతం ఇస్తారు, లేకపోతే అక్కడ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. సో అది మీరు తీసుకుంటే సేవిస్తే మీరు శుద్ధమైపోతారు. అలాగే మీరు దాన్ని తలపైన ఇలా సేవించి ఇలా పెట్టుకుంటారు, లేకపోతే కొంతమంది తలపైన పెట్టేసుకుంటారు. సో ఇలా చేసినా మీకు శుద్ధమైపోతారు, రెండు చేసినా శుద్ధమైపోతారు. అలాగే ఇక్కడ కూడా అన్నమాట, కృష్ణ కథ కూడా. కానీ అందరికన్నా ఎక్కువ శుద్ధం ఎవరు అవుతారు ఈ ముగ్గురులో? వక్త, నెక్స్ట్ ప్రచ్చక, ఇంకొకటి శ్రోత. సో వక్త అంటే కృష్ణ కథ చెప్పిన వ్యక్తి, అతనికి అందరికన్నా ఎక్కువ లాభం కలుగుతుందంట. అంటే ఎక్కువగా శుద్ధమైపోతారు. మన లాభం అంటే శుద్ధం అవడం, వేరే లాభం కాదు, శుద్ధీకరణ ఎక్కువ అవుతుందంట. నెక్స్ట్ ఎవరైతే ప్రశ్న అడిగారు చెప్పమని, కృష్ణుడి కథ చెప్పమని, చాలా మంది ఒక్కొక్కసారి ప్రశ్నలు అడుగుతారు, అది కృష్ణుడి కథకు సంబంధించిన ఉండవు ప్రశ్నలు, అవి ఏవేవో భౌతిక విషయాలు వస్తువుల గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాంటి ప్రశ్నలు కాదు, కృష్ణుడి కథ. ఇప్పుడు ఎలాగైతే మనకి పరీక్షిత్ మహారాజ్ అడిగారు, నేను కృష్ణుడి గురించి ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను, బలరాముడి గురించి ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇలా కృష్ణుడి సంబంధించిన లీలల గురించి తెలుసుకోవాలని అడిగిన ప్రశ్నలు, అటువంటి ప్రశ్నలు అడిగితే. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఎవరైతే వింటున్నారో వాళ్ళకి. సో అందరికన్నా ఎక్కువ శుద్ధీకరణ అంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు చెప్తున్నారు. సో అందరికన్నా ఎక్కువ స్పీకర్కి, తర్వాత అడిగిన వాళ్ళకి, క్వశ్చన్ అడిగిన వాళ్ళకి, దాని తర్వాత విన్న వాళ్ళకి. కానీ ముగ్గురికి కూడా శుద్ధీకరణ అనేది జరుగుతుంది. సో అందుకే మీకు ఇంకా ఎక్కువ శుద్ధీకరణ కావాలనుకుంటే మీరు ఇలా విన్న తర్వాత దాన్ని ఇంకొకటి ప్రచారం చేశారనుకోండి, మీకు ఇంకా ఎక్కువ శుద్ధీకరణ కలుగుతుంది. సో ఇంకా ఫాస్ట్గా భక్తిలో ప్రోగ్రెస్ అవ్వగలుగుతారు. సో సరైన చేతంతో చేయాలి. కాకపోతే ఇలా శుద్ధీకరణ కోసం మనం యాక్చువల్లీ ఫస్ట్ మన గోల్ ఏంటంటే, ముందు మన జీవితం సార్థకం చేసుకోవాలి. అంటే మనను మనం ఫస్ట్ శుద్ధపరచుకొని భగవద్ధామని తిరిగి వెళ్ళాలి, ఫస్ట్ కర్తవ్యం. తర్వాత ఇంకొకరికి ప్రచారం చేయడం. జన్మ సార్థక కరి కర పర ఉపకారం అని చైతన్య చెప్పారు. ముందు నీ జన్మను సార్థకం చేసుకొని తర్వాత ఇంకొకరి జన్మను సార్థకం చేయడానికి ప్రయత్నించండి. సో మన ఈ ప్రయత్నము అదేదో నేను ఇంకొకరిని ఉద్ధరించేస్తాను అనేసి ప్రచారం చేయట్లేదు. మన ప్రయత్నం ఏంటంటే, ఈ ప్రయత్నంలో నేను శుద్ధమైపోతాను అనే భావనతో మనం ప్రచారం చేయాలి. ఉద్ధరించేది భగవంతుడు మాత్రమే. హరే కృష్ణ మహామంత్రము ఆ భగవంతుడు మాత్రమే ఒకరికి మోక్షాన్ని ప్రసాదించేది, ఉద్ధరించేది. మనము అందులో నిమిత్తులం అవ్వగలిగితే తద్వారా ఆ నిమిత్త పాత్ర పోషించి మనం శుద్ధం అవ్వగలుగుతాం అంతే. సో ఇది ఇక్కడ అందుకే చెప్తున్నారు అనమాట. సో భాగవతంలో కూడా అందుకే ఇంకో చోట కూడా అన్నారనమాట, తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. సో ఈ విధంగా మన జీవిత లక్ష్యం గురించి, ఇంకా ఆధ్యాత్మిక విషయాల గురించి అడగడానికి, తెలుసుకోవడానికి మనం గురువు దగ్గరికి వెళ్ళి అలాంటి ప్రశ్నలు అడగాలన్నమాట. తద్వారా మనకి లాభం కలుగుతుంది. ఆ గురువు ఎవరైతే దాని గురించి చెప్తారో ఆయనకి లాభం కలుగుతుంది, విన్న వాళ్ళకి లాభం కలుగుతుంది. ఓకే, తస్మాత్ గురుం ప్రపద్యేతే, అందుకని గురువు దగ్గరికి మనం వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి అలా పరీక్షిత్ మహారాజ్ ఇక్కడ కరెక్ట్ గా అలాగే సుఖదేవ్ గోస్వామి దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఆయన అలా అడుగుతున్నాడు. అదే సుఖదేవ్ స్వామి ఇక్కడ సుఖదేవ్ గోస్వామి వాసుదేవ కథ చెబుతున్నారు, రైట్. అందుకని ఈ భాగవతం ఏంటిది? కృష్ణ కథ, వాసుదేవ కథ, అదే భాగవతం. ఇంకా భగవద్గీత అంటే ఆ వాసుదేవుడే చెప్పిన కథ స్వయంగా, అది భగవద్గీత. భాగవతం అంటే వాసుదేవుడి గురించి సుఖదేవ్ గోస్వామి చెప్పిన కథ. సో అందుకని ఈ రెండు పుస్తకాలు మన ఇస్కాన్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట, భగవద్గీత ఇంకా శ్రీమద్ భాగవతం. సో అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు రాస్తున్నారు. అందుకే మనము ఎందుకు ఇస్కాన్లో జాయిన్ అయ్యాము. Therefore, since the Krishna consciousness movement is full of Vasudeva Katha, అంటే ఇస్కాన్ అంటే ఈ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్, ఈ ఉద్యమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాసుదేవ కథ. ఎవరైనా సరే
ఇక్కడ జాయిన్ అవుతున్నారు ఇస్కాన్ అంటే ఎందుకు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? వాసుదేవ కథ, కృష్ణుడి కథ వింటున్నారు. ఇలా ఎవరైనా వింటే, ఇలా ఎవరైనా జాయిన్ అయితే ఉద్దేశంతో ఈ విధంగా ఎనీవన్ హూ జాయిన్స్ ద మూమెంట్ అండ్ ఎనీవన్ హూ ప్రీచెస్ విల్ బి ప్యూరిఫైడ్. ఇలా ఎవరైతే జాయిన్ అవుతున్నారో, ఎవరైతే వాసుదేవ కథ వింటున్నారో, దాన్ని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శుద్ధమవుతారు. సో ఇదనమాట. సో ఇక్కడ భాగవతంలో జరిగేది యాక్చువల్లీ మనం చూడొచ్చు. సో ఇస్కాన్ ఎలా, భాగవతం ఇస్కాన్ నాన్ డిఫరెంట్ అనే విధంగా. నెక్స్ట్ 17వ నంబర్ శ్లోకం. ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ చేస్తారన్నమాట కథ. కృష్ణుడి జన్మ, అసలు కృష్ణుడు ఎందుకు అవతారం తీసుకోవాల్సి వచ్చింది, అవతరించాల్సి వచ్చింది, దానికి గల కారణం, బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. 17వ నంబర్ శ్లోకం వచ్చేసి భూమిర్ధృప్త నృప వ్యాజ దైత్యానిక శతాయుతైః ఆక్రాంత భూరి భారేణ బ్రాహ్మణం శరణం యయో. బ్రహ్మాణం శరణం యయో. సో ఇక్కడ ఏమనంటే భూమి అంటే భూదేవి, తృప్త నృపవ్యచ. సో ఆమె చూసిందంట ఇక్కడ చాలా మంది రాజుల్లాగా వేషాలు వేసుకున్న దైత్యులు, అంటే ఇక్కడ దైత్యులు అనేసారు, అంటే దితిపుత్రుల్ని దైత్యులు అంటారు. మరి ఇక్కడ ఇప్పుడు కంసుడు వీళ్ళందరి గురించి మాట్లాడుతూ వీళ్ళందరూ దితిపుత్రులు కాదు కదా అంటే, కాకపోతే ఆ దితిపుత్రుల యొక్క దైత్యులు అసురుల యొక్క లక్షణాలతో కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా దైత్యులు అనేసారు ఒక ఫ్లోలో. ఓకేనా? సో ఆ ఎసెన్స్ మీనింగ్ మనం వర్డ్ కాదు, దాని వర్డ్ వెనకాల ఉన్న స్పిరిట్ ని అర్థం చేసుకోవడానికి. సో దైత్యానిక ఒకరిద్దరు కాదు, చాలా మంది, అనేక ఇలాంటి దైత్యుల సంఖ్య, వారి సేన పెరిగిపోయింది. ఇలాంటి రాజులు, దైత్యుల్లా వ్యవహరించే అసురులు వంటి అసురిక రాజులు, వారి సేన బాగా పెరిగిపోయింది, వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. అంటే ఇలా పెరిగిపోయిందంటే వీళ్ళందరూ అధర్మం చేసే వాళ్ళందరూ పెరిగిపోతే అప్పుడు భూమి చాలా భారంగా ఫీల్ అవుతుంది అనమాట. అంతే కదా, ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి ఒకవేళ సంతానం చాలా రకాల కష్టాలు వాళ్ళు చేస్తూ వాళ్ళని అప్పుడు చాలా సమస్యలు సృష్టిస్తే అప్పుడు వాళ్ళకి భారంగా అనిపిస్తుంది ఆ సంతానం. సో అలాగే ఇక్కడ భూదేవి కూడా తన సంతానం మనమందరం కూడా ఒక విధంగా. సో భూమాత, మనకి భూదేవి కూడా ఒక మాత. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఈ విధంగా. ఆ భూదేవి కూడా అనిపిస్తుంది, భారం పెరిగిపోయినట్టు అనిపిస్తుంది ఇలాంటి అసురుల సంఖ్య పెరిగిపోయినప్పుడు. సో అందుకనే ఇప్పుడు ఆమె ఏం చేయాలని తెలియక ఆమె ఎవరి దగ్గరికి వెళ్తుందంట, ఎంతో దుఃఖంతో ఆమె దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి, ఆ దుఃఖం నుంచి ఉపశమనం ఒక మార్గాన్ని పొందడానికి బ్రహ్మాణం శరణం యయో. సో బ్రహ్మదేవుడి యొక్క శరణులోకి వెళ్ళిందంట. సో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందనమాట. సో ఇదన్నమాట ముఖ్యమైన కారణం. మనకు ఇప్పుడు మనం చూస్తాము కృష్ణుడు ఎలాగో చెప్పాడు మనకు భగవద్గీతల, ఎందుకు వస్తాను నేను, ఎందుకు అవతరిస్తాను, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామ ధర్మస్య దాత్మానం సృజామ్యహం. సో ఇలా ఎప్పుడైతే ఈ అసురుల సంఖ్య పెరిగిపోతుందో, అధర్మం అనేది పెరిగిపోతుందో, ధర్మం అనేది క్షీణించిపోతుందో, అప్పుడు నేను మళ్ళీ అలా ధర్మాన్ని స్థాపించడానికి వస్తాను నేను అని, అధర్మాన్ని అరికట్టడానికి నేను వస్తాను. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు రాస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఇప్పుడు ఆ రాజుల ప్లేస్లో ఏ గవర్నమెంట్లో, ఏ ప్రెసిడెంట్లో, ఏ ప్రైమ్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నడిపిస్తున్నారు దేశాలని, పాలిస్తున్నారు దేశాలని, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చాలా మంది ఇలా బాగా అసురిక ప్రవృత్తి ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఆక్రమించుకోవాలి అని ఆ సేనను పెంచేసుకుంటుంటారు. వాళ్ళు ఆక్రమణ చేయడం, భోగించడం, ఇది వాళ్ళ మెయిన్ ఇంట్రెస్ట్. అలాగే ఇవాళ రేపు కూడా ప్రభుపాల్ వారు రాస్తున్నారు, చాలా రాజ్యాలు ఏం చేస్తున్నాయంటే చాలా భయంకరమైన అణుబాంబులు, అటామిక్ బాంబులు వీటిని తయారు చేస్తున్నాయి. ఎందుకు అంటే యుద్ధం కోసం రెడీ అవుతున్నారు అందరూ. అంటే ప్రతి ఒక్కరు యుద్ధం చేసి ఇంకొక దేశాన్ని ఆక్రమించి, ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు ప్రతి దేశం కూడా ఇప్పుడు ఒక దేశం స్టార్ట్ చేసింది అనుకోండి,
మిలిటరీ పవర్ పెంచుకోవడానికి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా కూడా ప్రభుత్వాల ద్వారా రాస్తున్నారు. కొన్ని కొన్ని దేశాలు ఏం చేస్తున్నారు, 65% గవర్నమెంట్ సంపాదనలో 65% వారి సైన్యాన్ని పెంచుకోవడానికి, ఇంకా అలా ఆయుధాలని, ఇంకా అటువంటి బాంబుల్ని, వీటన్నిటిని డెవలప్ చేసుకోవడానికి, అంటే ఇవి పెంచుకోవడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అంటే పబ్లిక్ నుంచి ట్యాక్సులు తీసుకుంటారు కదా, రకరకాల ట్యాక్సుల పేర్లతోని ఈ డబ్బులన్నీ లాగేసుకుంటారు. మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో ఒక పర్సంటేజ్ లాగేసుకుంటారు గవర్నమెంట్ ట్యాక్స్ అనేసి. సో అది మళ్ళీ ప్రజలకి మేలు చేయడానికి రకరకాల సౌకర్యాల కోసం వినియోగించాలి. కానీ చాలా సార్లు ఏమవుతుందంటే ఇంకా అలాగే ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం కూడా వినియోగించాలి. కాకపోతే ఇప్పుడు వాటి గురించి ఎక్కువగా వినియోగించుకోకుండా ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అది ఎక్కువగా ఈ యుద్ధానికి యుద్ధం, రేపు యుద్ధం జరిగితే ఫేస్ చేయడానికి తయారీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక దేశాన్ని చూసి ఇంకో దేశం, అమ్మో ఆ పక్క దేశం వాడు ఇన్ని ఆయుధాలు, ఇన్ని బాంబులు, ఇంత సైన్యం పెంచేసుకున్నాడు, రేపు వాడు అటాక్ చేస్తే మన గతి ఏంటి? సో మనం కూడా అలా పెంచుకోవాలి. అలా ప్రతి దేశము ఒకరిని చూసి ఇంకొకరు, అది సెల్ఫ్ ప్రొటెక్షనే కానివ్వండి, రక్షించుకోవడానికి, లేకపోతే ఇంకొకరిని ఆక్రమించుకోవడానికి, ఏదో కారణంతో పెంచుకుని పోతుంది. ఇదంతా ఎందుకు అంటే అందరూ కూడా కృష్ణ భావనామృతంలో లేని కారణంగా, వాళ్ళకి జీవితం యొక్క ఉద్దేశం భగవద్ధామానికి వెళ్ళాలి, తిరిగి వెళ్ళాలి, భక్తి చేసుకున్నాం తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకో దేశాన్ని ఆక్రమించి మన దేశాన్ని సైజ్ పెంచుకోవడం, పక్క దేశం ఎలాగైనా సరే ఈ దేశాన్ని ఎలా ఆక్రమించుకోవాలంటే మనకు సైన్యం ఎక్కువగా ఉండాలి, ఎక్కువ ఆయుధాలు ఉండాలి, బాంబులు ఎక్కువ ఉండాలి, అప్పుడే కదా మనం విజయవంతంగా యుద్ధంలో గెలిచి ఆక్రమించుకోవాలి. సో అవకాశం కోసం చూస్తున్నారు. సో అందుకనే ఇలాంటి చేతనతో అందరూ జీవిస్తున్నారు. కాబట్టి ఏం జరిగిపోతుందంటే ఇక్కడ అన్ని గవర్నమెంట్ సర్కార్లు ప్రతి దేశంలో ఇలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ హెడ్స్ అందరూ కూడా ఎవరు కృష్ణ కాన్షియస్ కాదు, అవును. సో లీడర్ ఎవరైతే ఉన్నారో అతనే భక్తి మార్గంలో లేడు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంకా అతను వేరే వాళ్ళందరినీ కూడా సరిగ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు. ఎలా వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళాలి, వాళ్ళ యొక్క వర్ణాశ్రమం ప్రకారం ఆ ట్రైనింగ్ లీడర్ కానీ, గవర్నమెంట్ కానీ, సర్కార్ కానీ ఇవ్వట్లేదు. కనుక ఏం జరిగిపోతుందంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా దోచుకునే వాళ్ళు, దొంగలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, భోగించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాజ్యాల్ని, సర్కార్లని, గవర్నమెంట్లని నడిపే వాళ్ళుగా మారుతున్నారు. వాళ్ళ ఆ పదవుల కోసం, అలా దోచుకొని తినడానికి, లేకపోతే ఆక్రమించుకోవడానికి, ఆ పవర్ కోసం, ఆ పదవుల కోసం ఇప్పుడు ఎలా పదవి సాధిస్తున్నారు అంటే మూర్ఖులైన ప్రజలను ఎలాగో అలాగా మూర్ఖుల్ని చేసి, వాళ్ళు మూర్ఖులు కాబట్టే ఈజీగా మూర్ఖుల్ని చేసేసి వాళ్ళకి ఏవో ఒక ప్రలోభాలని చూపించి ఏదో ఒక విధంగా ఓట్లు సంపాదించేసుకొని ఆ ఓట్లు ద్వారా వాళ్ళు పదవుల్ని ఆక్రమిస్తున్నారు. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ముందు కూడా అలా అసురుల సంఖ్య పెరిగిపోయినప్పుడు భగవంతుడు వచ్చాడు. మరి ఎందుకు రావట్లేదు, కృష్ణుడు ఎందుకు రావట్లేదు ఇప్పుడు మరి ఇంత? అందుకే ప్రభుపాద ద్వారా రాసిన ఈ కలియుగంలో కృష్ణుడు ఇప్పుడు ఇలా జరుగుతుందనేసి కృష్ణుడు ఎలా వచ్చాడంట, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి కాపాడడానికి, ఈ యొక్క ప్రపంచాన్ని ఇటువంటి సమస్యల నుంచి కాపాడడానికి కృష్ణుడు ఈ కృష్ణ భావనామృతం యొక్క ఉద్యమం ఇస్కాన్ రూపంలో అవతరించాడు. ఎందుకంటే ఈ కృష్ణ భావనామృతం లేకపోతే ఈ యొక్క మొత్తం ప్రపంచంలో శాంతి, ఆనందం, సుఖం అనేది ఉండదు ఇంకా ఈ ప్రపంచంలో. సో అందుకనే ఇప్పుడు సమస్య అంతా అదే కదా. అందరు కృష్ణ భావనామృతం అయి ఉంటే, ఒక దేశం, అన్ని దేశాలు కృష్ణ భావనామృతం అయి ఉంటే లీడర్స్ అందరూ కూడా, వాళ్ళు అప్పుడు ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్ళని ఆక్రమించుకోవడానికి, చంపడానికి, కొట్టుకోవడానికి ఆలోచించరు. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకుని చూడండి. సపోజ్ అన్ని దేశాల్లో అందరు లీడర్స్ కూడా, సపోజ్ అందరూ కూడా కృష్ణ భక్తులై ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు డెఫినెట్ గా అనవసరంగా ఇప్పుడు ఇంకొక దేశంలో ఉన్న వాళ్ళు కూడా భక్తులే కదా, వాళ్ళని కూడా ఎందుకు చంపాలనుకుంటారు? అది పెద్ద అపరాధం తెలుసు. సో వాళ్ళని చంపరు.
ఆ దేశాన్ని ఆక్రమించారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అలా ఆక్రమించి రాజ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తి కూడా లేదు, దాని మీద ఫోకస్ లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 65% ధనాన్ని ఆ బాంబులు తయారు చేయడం కోసం, ఆ రకరకాల ఇప్పుడు రకరకాల బాంబులే కాదు, రకరకాల ఆయుధాలు, ఆ గన్లు కానీ, మెషిన్ గన్స్ కానీ, లేకపోతే రకరకాల ప్లేన్స్, ఫైటర్ ప్లేన్స్. ఆ ఫైటర్ ప్లేన్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి, అన్ని కోట్లలో ఉంటాయి ప్రతి ఒక్కటి. సో అలా ఎన్నో కోట్ల కోట్ల రూపాయలు దాంట్లో ఖర్చు పెట్టేస్తున్నారు. డబ్బునంతా కూడా, ఆ శ్రమనంతా కూడా దాంట్లో పెట్టేస్తున్నారు. అంత ఎనర్జీ, టైము, జనాలందరూ కూడా ఎంతో మందిని అలా తయారు చేస్తున్నారు. సో ఆ విధంగా ఇంత మొత్తం ఎనర్జీ అంతా కూడా అటువైపు వెళ్ళిపోతుంది. అదంతా సేవ్ అయిపోతుంది. అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు 65% మొత్తం ఆ బాంబులు, ఆ ప్లేన్ తయారు చేయడానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అందరూ కూడా అలా లీడర్లందరూ కూడా అన్ని దేశాల్లో నాయకులందరూ కూడా కృష్ణ భావనామృతంలోకి వచ్చేస్తే అప్పుడేమవుతుంది? ఇప్పుడు సమస్య ఏంటి? పక్క దేశం వాడు ఎప్పుడు బాంబేస్తాడు, వాడెప్పుడు ఆక్రమణ చేస్తాడు అని ఇక్కడ సమస్య. అవునా? యుద్ధం ఘోషణ అయిందంటే అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఏమి దొరకవు సామాన్లు. తినడానికి కూడా కష్టమైపోతుంది. సో ఇలాంటి సమస్యలు, భయం, ప్రాణాలకు భయం, ప్రాణాలకి ముప్పు. సో ఇలాంటి భయం, కరువు, కాటకాలు అన్నీ వచ్చేస్తాయి. ఆ దేశం వాడు ఇక్కడ నది జలాన్ని పంపించడు. సో ఇక్కడ నీళ్లు దొరకవు. సో ఈ విధంగా బేసికల్లీ ల్యాక్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ సమస్య. అందరంటే ఏం మీరు భక్తి చేస్తున్నారు, హరే కృష్ణ అంటే దేశంలో ఉన్న సమస్యలన్నీ వెళ్ళిపోతాయా? ప్రపంచంలో ఉన్న సమస్యలను తొలగిపోతాయా అంటే అవును, తొలగిపోతాయి. ప్రపంచంలో సమస్యలు ఎందుకున్నాయంటే జనాలు కృష్ణ భావనామృతమై లేరు కనుక. సో లీడర్లకి అందుకనే చాలా ఇంపార్టెంట్ అన్నమాట, కృష్ణ భావనామృతం అయి ఉండాలి, కృష్ణ భక్తులై ఉండాలి. అందుకనే ప్రభుపాల్ గారు అన్నారు, నేను ఎప్పుడైతే మన మూమెంట్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అనుకుంటానంటే అలా అందరూ పార్లమెంట్లో మినిస్టర్లు అందరూ కూడా బ్రాహ్మణ్ దీక్షితులై, అలాగే హైకోర్టు జడ్జి కూడా బ్రాహ్మణ్ దీక్షితులై ఉన్నప్పుడు, అలాంటి కృష్ణ భక్తులు, సరైన కృష్ణ భక్తులై ఉన్నప్పుడు, అంటే అలా సమాజంలో అన్ని ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, నేతలు, లీడర్స్ అందరూ కూడా కృష్ణ భావనామృతం అయి ఉంటే, కృష్ణ భక్తులు అయి ఉంటే, అప్పుడు మన ప్రచారం సక్సెస్, మన ప్రచారం సక్సెస్ఫుల్గా మనం ప్రచారం చేసేసాం అని అనుకోవచ్చు. అప్పటి వరకు ప్రచారం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ఒక్కటే సొల్యూషన్. ఇదొక్కటే మొత్తం మొత్తంగా అన్ని సమస్యలకు ఇదొక్కటే సమాధానం. మనం కృష్ణ భక్తి చేసుకోవడం, ప్రచారం చేసుకోవడం. దీని ద్వారానే అన్ని సమస్యలు తొలగిపోయి అన్ని చోట్ల శాంతి, సమృద్ధి, ఆనందం అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 65% అంటే ఎంత పర్సెంటేజ్ 65 కాకపోతే ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా అప్పుడు కాలంలో అప్పుడు ప్రకారం రాశారు. ఇప్పుడు చేంజ్ అయ్యి ఉంటుంది. 50 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 70 అవ్వచ్చు. ఏదో ఒకటి. ఇప్పుడు ఆ పర్సెంటేజ్ ఎంతైతే వేస్ట్ అవుతుందో అంతా కూడా సేవ్ అవుతాయి. అవునా? అవన్నీ డబ్బుల్ని కూడా, ఇప్పుడు చాలా డబ్బుల్ని కూడా రకరకాలుగా వేస్ట్ చేస్తున్నారు. వేస్ట్ థింగ్స్‌కి. ఎందుకంటే వాళ్ళు కృష్ణ కాన్షియస్ లీడర్స్ కాదు కాబట్టి. ఇప్పుడు ఎంతో డబ్బును అనవసరమైన వాటికి ఖర్చు చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు మొత్తం కూడా మన అందరికీ ఇంకా భక్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉండే సౌకర్యాలు సృష్టించడానికి వినియోగిస్తే అందరూ కూడా భక్తి చేసుకొని ఈజీగా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ కూడా మనం హాయిగా ఈ కష్టాలు, దుఃఖాలు, భయాల నుంచి దూరంగా, అంటే ఈ ప్రపంచం, ఈ యొక్క భౌతిక జగత్తుని కూడా మనం అందరూ కృష్ణ భావనామృతంలోకి వచ్చేస్తే అది వైకుంఠంగా మారిపోవచ్చు. వైకుంఠంగా మారిపోతుంది. సో అందుకనే ఇది ఒక్కటే మార్గం అనమాట. అదే ప్రభుపాల్ వారు రాస్తుంది. నెక్స్ట్ శ్లోక నంబర్ 18. గౌరుభూత్వాశ్రుముఖీ ఖిన్న క్రందంతి కరుణం విభో ఉపస్థితాంతికేస్తస్మై వ్యసనం సమవోచత. సో ఇక్కడ ఆవు రూపంలో, ఆవు రూపాన్ని ధరించింది భూదేవి. ఆవు రూపాన్ని ధరించి బ్రహ్మదేవుడికి వెళ్ళింది. ఎంతో దుఃఖంతో మునిగి, అంటే దుఃఖంలో ఒక ఆవు రూపాన్ని ధరించి భూమాత బ్రహ్మదేవుడికి వెళ్ళింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయంట, అశ్రువులు. అలా బ్రహ్మదేవుడు ముందుకు వెళ్ళి ఆమె యొక్క దుర్భాగ్య పరిస్థితిని వ్యక్తం చేసింది బ్రహ్మదేవుడికి. సో ఆమె దుఃఖాన్ని విన్న బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే 19వ నంబర్ శ్లోకంలో రాసింది,
బ్రహ్మా తద్ ఉపాధార్య బ్రహ్మా తదుపధార్యాత సహ దేవైస్తయా సహ జగామ సత్రినయనస్ తీరం క్షీరపయోనిదే. సో ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చేశారంటే ఎప్పుడైతే ఆ దుఃఖాన్ని విన్నాడో, ఆ భూదేవి ఆవు రూపంలో వ్యక్తం చేసిన దుఃఖాన్ని, అప్పుడు సహదేవైస్ తయాసహ తనతో పాటు మిగతా దేవతలందరినీ కూడా తీసుకొని జగామ సత్రినయనస్ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఎవరితో పాటు సత్రినయనస్, మామూలుగా అందరి దేవతలనే కాకుండా సత్రినయనస్ మూడు నయనాలు, త్రినేత్రుడు ఎవరు, భగవంతుడు శివుడు. సో త్రినయనస్ అంటే శివుడిని కూడా తీసుకొని మిగతా దేవతలందరినీ కూడా తీసుకొని ఈ ఆవు రూపంలో ఉన్న ఈ భూదేవిని కూడా తీసుకొని బ్రహ్మదేవుడు స్వయంగా వాళ్ళందరితో కలిసి ఎక్కడికి వెళ్ళారంట, తీరం క్షీరపయోనిదే. తీరం క్షీరసాగరం, పయోనిదే అంటే అది క్షీరసాగరం, ఓషన్ ఆఫ్ మిల్క్ అనమాట. క్షీర పయోనిదే దాని తీరానికి, క్షీరసాగరం యొక్క తీరానికి వెళ్ళారండి. ఎందుకు క్షీరసాగరంలోనే శ్వేత ద్వీపం అనే ద్వీపం పైన క్షీరోదాకశాయి విష్ణు అవునా, ఈ క్షీర ఉదక అంటే ఈ ఓషన్ అనమాట, ఉదక ఈ యొక్క పాల సముద్రం యొక్క ఉన్న ద్వీపం పైన శయనించి ఉన్న విష్ణువే క్షీరోదాక్షయ విష్ణు. సో బేసికలీ ఆయనను ఆయన శరణంలోకి వెళ్ళారు ఇప్పుడు. సో ఈ విధంగా పరిస్థితిని అర్థం చేసుకున్న బ్రహ్మదేవుడు అందరు దేవతలతో సహా శివుడితో సహా అక్కడికి వెళ్ళారంట. ఎందుకంటే భగవంతుడే కదా అల్టిమేట్ గా రక్షించేది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ భవామి యుగే యుగే. సో ఆ విధంగా అందరి భక్తుల్ని రక్షించేది అల్టిమేట్ గా భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడు విష్ణువు దగ్గరికి శ్వేత ద్వీపంలో ఉండే విష్ణు దగ్గరికి క్షీరసాగరం నది దగ్గరికి సముద్రం తటానికి వెళ్ళారంట అందరూ. వెళ్ళి ఏం చేశారంటే 20వ నంబర్ శ్లోకంలో తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్తే సమాహితః. ఈ విధంగా క్షీరసాగరం యొక్క తటానికి వెళ్ళిన తర్వాత దేవతలందరూ విష్ణువుని ఆరాధించుకున్నారంట. ఆ పరమేశ్వరుడు విష్ణువు, దేవాది దేవుడైన విష్ణువుని, ఎవరైతే అందరి కష్ట దుఃఖాలని కూడా దూరం చేసి ఆ విష్ణువుని ప్రాధేయపడ్డారంట. అందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పురుష సూక్త మంత్రాల్ని, ఆ ప్రార్థనల్ని పఠించారంట, పురుష సూక్త ప్రార్థనలు. ఓకే, సో ఈ విధంగా వేదాల్లో ఉంటాయి పురుష సూక్త ప్రార్థనలు, అవన్నీ కూడా వాళ్ళు ప్రార్థన పఠించారు భగవంతుడికి ప్రార్థించుకుంటూ. సో ఈ విధంగా ఇప్పుడు దేవతల యొక్క ఈ కర్తవ్యం కదా, ఇప్పుడు దేవతల యొక్క కర్తవ్యం ఏంటంటే ఈ మొత్తం సృష్టిని భగవంతుడు సృష్టించాడు. ఓకే, తర్వాత దేవతల్ని కూడా ఎందుకు సృష్టించాడంటే భగవంతుడు ఈ పరిపాలన భగవంతుడు ఎలా చేస్తాడు, విష్ణువు పరిపాలిస్తున్నాడు కరెక్టే, కానీ ఎలా పరిపాలిస్తున్నాడు ఈ దేవతల మాధ్యంతో. సో దేవతలందరికీ కూడా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ, ఒక్కొక్క బాధ్యతను అప్పచెప్పారు అనమాట. అన్ని జీవరాశుల్ని, ఈ యొక్క ప్రపంచాన్ని బాగా చూసుకోమంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సమస్య వచ్చింది, ఇప్పుడు ప్రజలు ఏ సమస్య ఫేస్ చేసినా ఆ దేవతలందరికీ కూడా బాధ్యత ఉంటుంది అనమాట. ఇప్పుడు భూదేవి ఫేస్ చేస్తుంది, భూదేవి చేస్తుంది నా ప్లానెట్, నా లోకంలో ప్రజలు జీవులు చాలా కష్టాలకు లోనవుతున్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఒక సొల్యూషన్, ఉపశమనం కావాలి. సో దేవతలందరి కలిసి ఇప్పుడు కరెక్టే, మరి ఏం చేద్దాం, మన వల్ల అయితే కాదు ఇప్పుడు. సో వాళ్ళ వల్ల అయితే వాళ్ళు చేసేస్తారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళరు. అందుకే డైరెక్ట్ గా ఫస్ట్ భూమాత కృష్ణుడి దగ్గరకు విష్ణువు దగ్గరకు వెళ్ళకుండా ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె వల్ల కాదు కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది, ఆమె చేసేస్తుంది ఏమంటే. ఇప్పుడు బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు కాబట్టి, దేవతలందరి వల్ల కూడా కాదు కాబట్టి ఇప్పుడు అందరు కలిసి పట్టుకొని విష్ణువు దగ్గరికి వెళ్తున్నారు. దాని అర్థం ఏంటంటే మా వల్ల కాదు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం, మీరే సాల్వ్ చేయాలని. సో ప్రార్థన చేసుకుంటున్నారు అలా భగవంతుడిని ఇక్కడ. అందుకనే జగన్నాథ, దేవదేవ, వృషకపి, పురుష ఇలా రకరకాల శబ్దాలతో సంబోధిస్తున్నారు. సో మనకి విషయాల్ని భగవద్గీతలు కూడా
తెలుసుకున్నాము, బ్రహ్మ సంహితలో కూడా తెలుసుకున్నాము ఎలా కృష్ణుడు దేవాది దేవుడు అనేసి. సో మనం ముందుకెళ్దామంట. ఇక్కడ కూడా అదే విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు దేవతలందరూ కూడా. 21వ శ్లోకం. గిరం సమాదౌ గగనే సమీరితా నిశమ్య వేదాస్త్రిదశన్నువాచ గాం పౌరుషీం మే శృణుతామరా పునర్ విధీయతామాశు తథైవ మాచిరం. ఈ విధంగా అలా ధ్యానంలో ఉన్నప్పుడు, అంటే అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, బ్రహ్మదేవుడు కూడా ధ్యానం చేస్తున్నాడు విష్ణువు పైన, క్షీరోదాక్ష విష్ణు పైన. అప్పుడు బ్రహ్మదేవుడు అలా కొన్ని శబ్దాల్ని, కొన్ని వాక్యాల్ని ఆ ధ్యానంలో విన్నారంట. ఆకాశవాణి లాగా బ్రహ్మదేవుడికి వినిపించిందంట. సో అది విని ఆయన దేవతలకు చెప్తున్నారు. అంటే ఇది బ్రహ్మదేవుడికి మాత్రమే వినిపించింది అనమాట, దేవతలకు ఎవరికి వినిపించలేదు. సో బ్రహ్మదేవుడు అలా క్షీరోదాక్షయుడి యొక్క ఆదేశాలని వినండి మీరందరూ కూడా, భగవంతుడు నాకు కొన్ని ఆదేశాలను ఇచ్చాడు, అవి మీరు విని వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఆదేశాలని పాటించండి తక్షణమే అని చెప్పారు. ఆ ఆదేశాలు ఏంటో చూద్దామంట, నెక్స్ట్ శ్లోకాల్లో ఉంటాయి. సో ఆ విధంగా మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. ముందు కూడా మనం వింటాం భాగవతం ఫస్ట్ శ్లోకంలో, తేనే బ్రహ్మ హృదయాది కవయే అని. కృష్ణుడు ఈ వైదిక జ్ఞానాన్ని అంతా కూడా బ్రహ్మదేవుడి హృదయంలో మొత్తం బోధించాడని. సో ఈ విధంగా ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, భగవంతుడు ఎవరికి కనిపించట్లేదు, బ్రహ్మదేవుడికి కూడా క్షీరదాక్షి విష్ణు కనిపించలేదు, కానీ అందరికీ తెలుసు అక్కడ ఉన్నారు అని ప్రార్థన చేసుకుంటున్నారు. భగవంతుడు ఓన్లీ వాణి, అది కూడా ఓన్లీ బ్రహ్మదేవుడికి వినిపించింది అంతే. రైట్. సో మీరు అర్థం చేసుకోండి, ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఒక భగవంతుణ్ణి దర్శించుకోవడం అనేది దేవతలకు కూడా చాలా దుర్లభం అనమాట. బ్రహ్మదేవుడికి కూడా అంత ఈజీగా సాధ్యం కాదు. అది భగవంతుడు కృప చూపిస్తేనే వాళ్ళు దర్శనం చేసుకోగలరు. అంటే ఆయన ప్లానెట్ వరకు వెళ్ళారు, శ్వేతద్వీపం వరకు కూడా, కానీ అలాగనేసి భగవంతుడికి దర్శనం వాళ్ళందరికీ ఎవరికైనా దక్కలేదు. సో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు, భగవంతుడు మరి అలాంటి భగవంతుడు దర్శనమే దుర్లభం. అటువంటి భగవంతుడు కృష్ణుడు ఇప్పుడు భూమి మీద అవతరిస్తున్నాడు, అందరికీ దర్శనం ఇస్తున్నాడు, అందరూ దర్శనం చేసుకోగలుగుతున్నారు కృష్ణుడు. అంటే అది ఎంత పెద్ద కృప కృష్ణుడు చూపిస్తున్నాడు జీవరాశుల పైన, బద్ధ జీవుల పైన అనే విషయాన్ని, అది ఆయన అసీమ కృప అని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాం. సో కాకపోతే మూర్ఖులు అర్థం చేసుకోలేరు. మూర్ఖులు ఏమనుకుంటారంటే, అలా కృష్ణుడు చూసి అతను సాధారణమైన మనిషి, మనలాంటి ఒక మనిషే, చరిత్రలో ఒక వ్యక్తి అనుకుంటారు. అవజానాంతి మా ముహుడ మానుషం తనమాశ్రితం అని కృష్ణుడు భగవద్గీతలో. అందుకే ఇటువంటి మూర్ఖుల గురించి వాళ్ళని చెప్పారు, వాళ్ళని మూఢా అన్నారు. అందుకని ఎవరైతే నేను ఆర్డినరీ పర్సన్, నేను ఒక సాధారణమైన మనిషి అనుకుంటారు, వ్యక్తి అనుకుంటారు, వాళ్ళని ఏమంటారు కృష్ణుడు? మూఢా. అవజానాంతి మాం మూఢ, అసలు వాళ్ళకి తెలియదు నేను ఎవరో, నన్ను ఒక సాధారణమైన మనిషి అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నారు అసలు భగవంతుడు ఏమి ఆదేశాలు ఇచ్చాడు. సో ఇవి చూద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్, పురైవ పుంసావధృతోదరాజ్వరు భవద్భిర్ంశైర్యదుషూపజన్యతాం స యావదూర్వ్యాభరమీశ్వరేశ్వరః స్వకాలశక్త్యా క్షపయంశ్చరిత్ భువి. సో బ్రహ్మదేవుడు దేవతలకు ఏం చెప్పారంటే, ఓ భగవంతుడా, మీ ముందు ఒక రిక్వెస్ట్, పిటిషన్ పెట్టే ముందు, అంటే బ్రహ్మదేవుడు అంటాడు, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం ఒక కంప్లైంట్, ఒక పిటిషన్ తీసుకొచ్చాం కదా, మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను పరిష్కరించండి అని. భగవంతుడికి అది ముందే తెలుసు, ఇప్పుడు ఏం సమస్య ఎదుర్కొంటున్నారో జీవరాశులు ఇక్కడ భూమిపైన ఏం సమస్య ఉందో భగవంతుడికి బాగా తెలుసు. అందుకనే ఇప్పుడు భగవంతుడు స్వయంగా ఆయన అవతరిస్తారు. ఆ అవతరించే సమయం వచ్చినప్పుడు ఆయన అవతరిస్తారు, వచ్చి ఈ యొక్క భారాన్ని తగ్గించేస్తారు. కాల సరైన సమయం వచ్చినప్పుడు వచ్చి ఆయన తగ్గించేస్తాడు. మరి మీరందరూ ఏం చేస్తారు? భగవంతుడు వచ్చి ఆయన పని చేస్తాడు, కానీ మీరు దానికి ముందే, ఆ భగవంతుడు వచ్చే లీల చేసే ముందే మీరందరూ కూడా మీరు అవతారాలు తీసుకొని, మీ అంశాల అవతారాలు తీసుకొని ఆ యదువంశంలో
పుత్రులుగా పౌత్రులుగా యదువంశంలో యదుకులంలో జన్మను తీసుకోండి. ఇప్పుడే పృథివీ పైన మీరందరూ కూడా అవతారాలు తీసుకోండి. సో భగవంతుడు కృష్ణుడు ఇలా విష్ణువుగా ఎన్నో అవతారాలు తీసుకుంటారు, ఎన్నో అవతారాలను తీసుకుంటారు. కానీ కృష్ణుడు అన్ని అవతారాలకు మూలం అన్నమాట. సో ఇక్కడ చెప్పిన వ్యక్తి ఎవరంటే కృష్ణుడు గురించి చెప్తున్నారు. అవతరించేది ఎవరంటే కృష్ణుడు. కృష్ణుడు అవతరిస్తున్నాడు అంటే ఆయన నుంచి అన్ని అవతారాలు వస్తాయి కాబట్టి అన్ని అవతారాలు ఆయన లోపలే ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇలా అసురుల సంఖ్య పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు స్వయంగా వస్తారన్నమాట. సో మళ్ళీ ప్రభుపాల్ ద్వారా ఈ పాయింట్ని రాస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చాలా రాష్ట్రాల్లో కూడా అసురులు పరిపాలిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు కూడా రకరకాల సైన్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. సో దాని కారణంగా ఎంతో ప్రజలు దుఃఖానికి లోనవుతున్నారు. కాబట్టి ఇలా ప్రజల యొక్క దుఃఖాన్ని తొలగించడానికి కృష్ణుడు ఎలా వచ్చాడు? మరి నామరూపంలో వచ్చాడు. ఇంకా ఈ యొక్క ఇస్కాన్, ఈ హరే కృష్ణ ఉద్యమం ఇస్కాన్ రూపంలో వచ్చాడు. తద్వారా ఈ భారం అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ అందుకనే ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఎవరైతే శాస్త్రవేత్తలే కానివ్వండి, ధర్మాన్ని అనుసరించే వాళ్ళే కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద పండితులే కానివ్వండి, లేకపోతే సాధారణమైన ప్రజలే కానివ్వండి, అందరూ కూడా ఈ యొక్క కృష్ణ భక్తిని గ్రహించాలి, సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే మీకు నిజంగా శాంతి కావాలంటే ఈ పృథ్వీ పైన వేరే మార్గం లేదు. ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారానే ఇది సంభవం. ఎందుకంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది కృష్ణుడితో అభిన్నము. నామ చింతామణి కృష్ణ చైతన్యారస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో భిన్నత్వాన్నామన్నామిన. సో కృష్ణుడికి కృష్ణుడి నామానికి ఏమాత్రం భేదం లేదనేదే ఈ శ్లోకం యొక్క అర్థం. సో నెక్స్ట్ 23వ శ్లోకం. వాసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ప్రభుపాద్ వారు ఇప్పుడు ఇది ఇంకా వచ్చే తాత్పర్యాల్లో చెప్తారు. అదొక్కటి మనం చాలా ఇంపార్టెంట్, చాలా ధ్యానంగా వినండి. సో భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన సంపూర్ణమైన శక్తితో పూర్ణ పురుషోత్తం భగవంతుడు ఇప్పుడు వసుదేవుడి యొక్క పుత్రుడి రూపంలో రాబోతున్నారు. కాబట్టి బ్రహ్మదేవుడు చెప్తున్నారు దేవతలకి, కాబట్టి ఈ దేవతల యొక్క భార్యలందరూ కూడా ఆ విధంగా భగవంతుడికి సంతృప్తిని ఇవ్వడానికి అలా రకరకాల అవతారాలు తీసుకోవాలి అని భూమి మీద. సో వీళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళని పుత్రులు పౌత్రులుగా రమ్మని చెప్పారు దేవతల్ని. ఇప్పుడు దేవతల భార్యలను కూడా మీరు కూడా అవతారాలు తీసుకోవాలి. అందరూ కూడా భగవంతుడి లీలలో భాగస్వామ్యం అవ్వాలి అందరూ కూడా. సో భగవంతుడు అయితే వస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు ప్రభుపాల్ గారు. నేను ఇక్కడ పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్దామంట. ఇలా ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. భగవంతుడు కృష్ణుడు యొక్క లీలలను నిత్య లీలలు అంటారు. అంటే ఒక బ్రహ్మాండంలో ఇప్పుడు జన్మలీల జరుగుతుంది, కాసేపు అయినా ఇంకో బ్రహ్మాండంలో జన్మలీల జరుగుతుంది. జన్మలీల ఇక్కడ అయిపోగానే ఇంకో దగ్గర కంటిన్యూగా ఇక్కడ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇలా భగవంతుడు దేవకి పుత్రుడిగా పుట్టడం అనేది రెగ్యులర్ గా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది, ఒక బ్రహ్మాండం కాకపోతే ఇంకో బ్రహ్మాండంలో లీల. కాబట్టి ఇలా ఫస్ట్ ఎవరైనా భక్తులుగా మారితే ఆ భక్తులు చిన్మయ జగత్తులో ఉన్న గోలోక బృందావనంకి వెళ్ళే కన్నా ముందు వాళ్ళు ఫస్ట్ ఇలా ఏ లోకంలో అయితే, ఏ బ్రహ్మాండంలో అయితే కృష్ణుడి లీల ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందో ఆ లోకంలో వాళ్ళు జన్మిస్తారంట. అలాగే అక్కడ వాళ్ళు ఆ భగవంతుడి లీలలో భాగస్వామ్యం చేసుకొని దాని తర్వాత అక్కడి నుంచి గోలోక బృందావని వెళ్ళిపోతారంట. సో ఇదొకటి పాయింట్. ఇంకా చాలా పాయింట్స్ ఇస్తారు ప్రభుపాల్ వారు. ఇంకో పాయింట్ ఏంటంటే భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా మనం భగవద్గీతలో చదువుకుంటాం కదా, ఒకవేళ ఒక భక్తి యోగి ఒకవేళ ఆయన భక్తి కంప్లీట్ చేసుకోలేకపోతే ఏం జరుగుతుంది?
ఏం జరుగుతుంది? శుచినాం శ్రీమతాం గేహే యోగో భ్రష్ట విజాయతే అన్నారు. అంటే ఆయన ఆ స్వర్గానికి వెళ్తాడు తక్కువ భక్తి చేసుకుంటే. స్వర్గానికి వెళ్ళి అక్కడ మంచి సౌకర్యాలతో నివసించి తర్వాత మళ్ళీ ఒక మంచి శుచినాం శ్రీమతాం గేహే, ఒక మంచి వ్యక్తి, భక్తుడు, లేకపోతే మంచి పరివారం, లేకపోతే బాగా డబ్బున్న పరివారంలో జన్మిస్తారు. సో ఆ విధంగా ఒక శుద్ధ భక్తుడు ఒకవేళ సంపూర్ణంగా భక్తి కంప్లీట్ చేసుకోలేకపోతే అలా పైలోకాలకి వెళ్ళి నివసిస్తారు. అక్కడ కూడా ఒకవేళ భక్తి కంప్లీట్ చేసుకోగలిగితే, భక్తి చేసుకొని కంప్లీట్ చేసుకున్నారు, ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు అక్కడ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, అలాంటి భక్తుడు కూడా అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడైతే భగవంతుడు లీలలు చేయబోతున్నారో అక్కడికి వెళ్ళి జన్మిస్తారంట, అక్కడ లీలలో భాగస్వామ్యం చేసుకుంటారంట. ఇక్కడ అలాంటి వారి గురించే చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మన అంటే దేవతల్లో స్వర్గంలో ఉండే వాళ్ళందరూ దేవతలు. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పేది ఏంటంటే అలాంటి వారిని ఇప్పుడు చెప్పేది ఇక్కడ, మీరు జన్మం తీసుకోండి అని. సంభవంతు సురస్త్రియ. సురస్త్రీ అంటే ఇప్పుడు ఉమెన్ అంటే స్వర్గలోకంలో ఉండే స్త్రీల గురించి చెప్తున్నారు. వాళ్ళని యదువంశంలో ఇలా బృందావనంలో జన్మించమని చెప్తున్నారు. కృష్ణుడి యొక్క లీలలను భాగస్వామ్యం తీసుకోమని చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ సురస్త్రీ అనే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్వర్గలోకంలో ఉండే స్త్రీలు వీళ్ళందరూ కూడా మళ్ళీ కృష్ణుడి లీలలు చేసే లోకంలో వెళ్ళి, ఎక్కడ కృష్ణుడు ఇప్పుడు అవతారం తీసుకొని లీలలు చేస్తారో లోకంలోకి వెళ్ళి అక్కడ జన్మించి అక్కడ కృష్ణుడి యొక్క లీలల్లో భాగస్వామ్యం చేసుకొని అక్కడ వాళ్ళకి ఫర్దర్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు స్వర్గంలో ఉన్నారంటే ఇంకా వాళ్ళ కంప్లీట్ అవ్వలేదు 100% భక్తి. సో అది వాళ్ళు అలా సరిగ్గా చేసుకుంటే అక్కడ భగవద్గ అంటే స్వర్గానికి వెళ్ళి కూడా బాగా చేసుకుంటే అక్కడ నుంచి వాళ్ళు నెక్స్ట్ అలాంటి వాళ్ళకి ఇలా మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది. కృష్ణుడు ఎక్కడ లీలలు చేస్తున్నారో అక్కడ జన్మించడానికి. అక్కడ వాళ్ళకి మిగతా ట్రైనింగ్ అనేది అయిపోయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్ తీసేసుకొని తర్వాత చిన్మయ జగత్తులో ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనానికి వెళ్ళిపోతారు ఆ జన్మ తర్వాత. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క సాంగత్యంలో అది ద్వారకాపురియే కానివ్వండి, మథురాపురియే కానివ్వండి, బృందావనమే కానివ్వండి, ఎక్కడో అక్కడ కృష్ణుడి సాంగత్యంలో వాళ్ళు నివసించి ఆ లీలల్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి తర్వాత వాళ్ళు మిగతా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతారంట. సో అలాంటి సురస్త్రీల్లోనే కొంతమంది ఉన్నారు. ఎలాగైతే ఉపేంద్ర యొక్క తల్లి ఆమె కూడా ఉంది అక్కడ. అలాంటి వాళ్ళందరూ కూడా జన్మించారు అనమాట. అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ 24వ శ్లోకం. వాసుదేవా కళానంత సహస్రవదన స్వరాట్ అగ్రతో భవితా దేవో హరే ప్రియ చికీర్షయ. సో ఇంకొకటి ఏం చెప్తానంటే ఆ కృష్ణుడి యొక్క ముఖ్యమైన అవతారం సంకర్షణుడు. ఆ సంకర్షణుడే అనంత అని కూడా మనం పేరుతో తెలుసుకుంటాము. సో ఆయన నుంచే కదా అన్ని అవతారాలు వచ్చేది, ఆ సంకర్షణుడి నుంచే. సో కృష్ణుడి కన్నా ముందే ఆ సంకర్షణుడే బలరాముడి రూపంలో అవతరిస్తాడు కృష్ణుడి యొక్క ఆనందం కోసం, కృష్ణుడి యొక్క లీలల్లో భాగస్వామ్యం చేసుకోవడం కోసం. సో శ్రీ బలదేవుడు కూడా కృష్ణుడి యొక్క అవతారమే ఒక విధంగా చెప్పాలంటే. ఆయన నుంచి అన్ని అవతారాలు వస్తాయి. సో ఆయనకు కూడా సమానమైన శక్తి ఉంది. సో ఆయన యొక్క అన్న రూపంలోనో తమ్ముడు రూపంలో ఏదో ఒక రూపంలో భగవంతుడి లీలల్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ విధంగా ఇప్పుడు కృష్ణుడి యొక్క అన్నయ్య లాగా ఈ బలదేవుడు అవతరించనున్నాడు అని చెప్తున్నారు బ్రహ్మదేవుడు ఇక్కడ. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు ఈ ఒక్క శ్లోకం లాస్ట్ చూసుకొని మనం ముగిద్దామంట, టైం కూడా అయిపోతుంది. 25వ శ్లోకం. విష్ణోర్మాయా భగవతి యయా సమ్మోహితం జగత్ ఆదిష్టా ప్రభునాంశేన కార్యార్థే సంభవిష్యతి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తున్నారంట? కృష్ణుడు ఎలాగో వస్తున్నాడు, ఆయనకు ముందు ఆయన అన్నయ్య బలరాముడు వచ్చేస్తాడు. ఇంకెవరు వస్తారంటే కృష్ణుడితో పాటు యోగమాయ, విష్ణుమాయ కూడా భగవంతుడి యొక్క శక్తి అయిన విష్ణుమాయ కూడా భగవంతుడి లాగానే ఆమె కూడా సమానమైన శక్తి ఉందంట ఆ భగవంతుడి లాగే. అందుకే ఆమెని భగవతి అన్నారు. విష్ణోర్మాయా భగవతి
యయా సమ్మోహితం జగత్, మొత్తం జగత్తుని సమ్మోహితం చేసి ఆ మాయాశక్తి అధిష్ట ప్రభుణాంశేన. సో ఆమె కూడా ఇప్పుడు ఇక్కడ భగవంతుడి యొక్క అంశమే, ఆమె కూడా ఇప్పుడు అవతరిస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, కార్యార్థే సంభవిష్యతి. సో భగవంతుడి యొక్క కార్యాలని సిద్ధపరచడానికి ఆమె వస్తుంది. సో ఆమె భగవంతుడి యొక్క రకరకాల శక్తులు ఉంటాయి. సో ఆ శక్తుల ద్వారా ఆమె అందరినీ సమ్మోహితం చేస్తుంది, భగవంతుడి కార్యాలని రచిస్తుంది. దాంట్లో భగవంతుడి కార్యాలు సరిగ్గా అయ్యే విధంగా చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఇది ఎవరు విష్ణుమాయ అంటే ఎవరు, యోగమాయన మహామాయన? యోగమాయ అంటే మీకు తెలుసు కదా, కృష్ణుడు యొక్క అంతరంగ లీలలు ఆయన యొక్క శుద్ధ భక్తుల పైన యాక్ట్ చేస్తుంది. సో శుద్ధ భక్తులందరూ భగవంతుడి యోగమాయ అంతర్గతంలో ఉంటారు. భగవంతుడి లీలల్లో యోగమాయ వాళ్ళందరూ భక్తులందరినీ కూడా ఆ భగవంతుడి లీలల్లో భాగస్వామ్యం చేసే విధంగా ఆమె వాళ్ళందరినీ వినియోగిస్తుంది. సో మహామాయ వచ్చేసి అభక్తులందరినీ కూడా ఈ జడ జగత్తులో మోహమాయలో పడేసి మోహితుల్ని చేసేసి బందీల్ని చేసేసి బద్ధవస్థలోనే ఉంచేస్తుంది. అది మహామాయ. సో బేసికల్లీ యోగమాయ మహామాయ వేరు వేరా ఒకటేనా అంటే అన్ని కూడా యోగమాయ నుంచి. ఇప్పుడు మనకి నారద పంచరాత్రలో విష్ణు చక్రవర్తి ఠాకూర్ తన కామెంటరీలో రాస్తారు, నారద పంచరాత్రలో శృతి విద్యలో చెప్పబడింది ఏంటంటే ఈ మహామాయ అనేది యోగమాయ యొక్క అవతారమే. అంటే యోగమాయ నుంచే మహామాయ వస్తుంది, విష్ణువు నుంచే యోగమాయ వస్తుంది. లేకపోతే ఇక్కడ విష్ణుమాయ అన్నారు, కృష్ణుడి నుంచే ఆ విష్ణుమాయ యోగమాయ నుంచే మహామాయ కూడా అవతరిస్తుందంట. సో బేసికల్లీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ శుద్ధ భక్తులందరికీ యోగమాయ పనిచేస్తుంది, వాళ్ళ ఆధీనంలో ఉంటుందంట, కార్యాలన్నీ జరుగుతుంటాయి. ఇక భౌతిక ప్రపంచంలో భౌతిక వాదులు, నాస్తికులు, అభక్తులు వీళ్ళందరి పట్ల మాయామోహితులై ఉండే వాళ్ళందరికీ మహామాయ పనిచేస్తుంది. మహామాయ ఆధీనంలో ఇవన్నీ ఉంటాయి, వీళ్ళందరూ నడుస్తూ ఉంటారు అనమాట. ఇది ఎలాగైతే ఎలక్ట్రిసిటీ, మనం ఒకటే ఎలక్ట్రిసిటీ తీసుకొని దాన్ని మనము హీటర్ కి కూడా యూజ్ చేస్తాము, కూలర్ కి కూడా యూజ్ చేస్తాము, అంటే వేడి చేయడానికి కూడా చల్ల చేయడానికి కూడా యూజ్ చేస్తాం మనము. అలాగే భగవంతుడు తన విష్ణుమాయ ద్వారా ఆ యోగమాయ తర్వాత అవసరాన్ని బట్టి ఆ యోగమాయే మహామాయలు కూడా మహామాయలాగా కూడా కొంతమందికి పనిచేస్తుంది. కొంతమందికి ఆ విష్ణుమాయ యోగమాయలాగా పనిచేస్తుంది, కొంతమందికి మహామాయలాగా. అంటే ఇప్పుడు యశోద నంద మహారాజు వీళ్ళందరికీ యోగమాయలాగా పనిచేస్తుంది, అవునా? సో అదనమాట విషయం. సో ఇక్కడ అందుకే చెప్తున్నారన్నమాట, రకరకాలుగా భగవంతుడి యొక్క విష్ణుమాయ పనిచేస్తుంది, యొక్క భగవంతుడి కార్యాలని సిద్ధం చేయడానికి కార్యార్థం. సో అందుకనే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నారు ప్రభుపాదులు గారు, ఈ మోహమాయలో పడిన వాళ్ళే అహంకారమే మూఢాత్మ కర్తాహం ఇది మన్యతి. వాళ్ళు అనుకుంటారు అహంకారంతో ఆ మూర్ఖులు మొత్తం అహంకారం నిండిపోయి నేనే కర్త, నేనే అన్ని చేస్తున్నాను, నా స్వతంత్రంని అది అనుకుంటారు. కానీ వాళ్ళు స్వతంత్రులు కాదు, వాళ్ళు మాయా మోహితులై ఆ విధంగా కార్యాలు చేస్తున్నారు, ఆ విధంగా ఊహించుకుంటున్నారు అంతే. కానీ వాళ్ళు త్రిగుణాలకి బందీ అయ్యి త్రిగుణాల ప్రభావంతో వాళ్ళు పనిచేస్తున్నారు, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అసలైన స్వతంత్రం కలిగిన వాళ్ళు ఎవరంటే ముక్త జీవులు ఎవరంటే శుద్ధ భక్తులు. వాళ్ళు ఒక్కసారి ఆధ్యాత్మిక స్థరానికి వచ్చిన తర్వాత వాళ్ళు భగవంతుడితో రకరకాల భావాలు రసాల్లో భగవంతుడితో ఆదాన ప్రదానం చేస్తారు. దాస్యరసం, సాక్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం అలా. సో భగవంతుడి యొక్క శక్తి అయిన విష్ణుమాయ రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆవరణిక శక్తి, ఇంకోటి ఉన్ముఖ. సో ఈ విధంగా అందుకనే ఆమె యోగమాయలాగా పనిచేస్తుంది. ఈ విధంగా యశోద, దేవకి, మిగతా అందరికీ కూడా. అదే కంస, షల్వ ఇలాంటి మిగతా అసురులందరికీ కూడా వాళ్ళందరికేమో ఇంకోలాగా పనిచేస్తుంది, మహామాయలాగా. సో అకార్డింగ్ టు టైం అండ్ పరిస్థితులు బట్టి భగవంతుడి విష్ణుమాయ యోగమాయలాగా, అదే యోగమాయ మహామాయలా కూడా కొంతమందికి పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే కార్యార్థే సంభవిష్యతి, భగవంతుడి కార్యాలని సంభవించే అంటే అయ్యే విధంగా చేయడానికి కోసం. సో అందుకనే ఎవరైతే మహాత్ములు భగవంతుడికి శరణాగతం అవుతారో వాళ్ళకి యోగమాయ
వాళ్ళకి నిర్దేశిస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. ఎవరైతే దురాత్మలో భక్తి చేయరో వాళ్ళకి మహామాయ వాళ్ళపైన నియంత్రిస్తుంది వాళ్ళని. ఓకే, సో ఇది మొత్తం ఈరోజు విషయం మనం ఆలోచించుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఆదేశం వచ్చింది, క్షీరోదాక్ష విష్ణు నుంచి ఆయన అందరికి చెప్పేశారు. మరి తర్వాత అందరు ఏం చేస్తారు, మళ్ళీ ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా మనము రేపు కంటిన్యూ చేద్దామంట. ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు, మీరు ఎంతో ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. శీల ప్రభుపాద్.